వెల్కమ్ టు జై భారత్. జగనన్న పథకాలు ఆపేశారు. పేదల వాళ్ళకి వేసే పథకాలు ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చి పథకాలు ఆపేశారు. సజ్జల గారి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ పథకాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టినవి కాదు. ఇది ఎలక్షన్ కమిషనర్కి సంబంధం లేనిది. ఈ పథకాలను ఆపే హక్కు ఎలక్షన్ కమిషనర్కి లేదు. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన పేపర్లో పనిచేశారు, జర్నలిస్ట్ కింద పనిచేశారు, చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్. అవకాశవాదపు మాటలు కాకుండా ఒక సామాన్య వ్యక్తికైనా సరే కనీసం అవగాహన ఉంటే ఈ పథకాలు ఎలక్షన్ కమిషనర్కి సంబంధం ఉందా లేదా, ఈ సమయంలో వాళ్ళు ఆపగలరా లేదా, ఎందుకు ఆపచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ చేస్తున్న హడావుడేంటి, కుట్రలేంటి, దీనికి తప్పు ఎవరిది? ఒకసారి నిశ్చితంగా మనం మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రారంభించినప్పుడు జనవరి నుంచి మార్చి వరకు ఆయన బట్టలు నొక్కుతూనే ఉన్నారు. జనవరిలో నొక్కారు, ఫిబ్రవరిలో నొక్కారు, మార్చిలో 2-3 పథకాలు, ఈబీసీ నేస్తం, జగనన్న చేయూత, ఇది విద్యాకానుక, విద్యాదీవన, ఇటువంటి పథకాలకు బట్టలు నొక్కారు కానీ ఏ అకౌంట్లోనూ కూడా డబ్బులే లేదు. డబ్బు లేకుండా జనవరి నుంచి దగ్గర మే నెల వరకు అంటే 5 నెలల్లో వీళ్ళు కనీసం ఒక పథకానికి డబ్బులు వేసే అవకాశాలు రాలేదంటారా? ఎలక్షన్ కమిషనర్ అదే అడిగింది. కోర్టు చెప్పింది ఏమైనా, హైకోర్టు, మీరు 10వ తారీఖు లోపల డబ్బులు వేసే అవకాశాలు ఉన్నాయి, మీరు ఎలక్షన్ కమిషనర్ అనుమతి తీసుకుని డబ్బులు వేయండి అని చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్కి లెటర్ రాయడం జరిగింది. కోర్టు తీర్పు కాపీని ఎలక్షన్ కమిషనర్కి పంపడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ ఒకటే అన్నారు, ఓకే మీ పథకాలు మేము ఆపాలనుకోవడం లేదు, కానీ మీరు ఎప్పుడో బటన్ నొక్కి ఇప్పుడేదో ప్రజలకు ఇబ్బంది కలిగేస్తుంది, విద్యా వ్యవస్థ ఆగిపోయింది, లేకపోతే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇబ్బందులు గురవుతారు అనుకున్న వాళ్ళు అయితే మీరు బటన్ నొక్కిన ఓ వారం 10 రోజుల్లో వాళ్ళకి అమౌంట్ వేయాలి కదా, ఎందుకు వేయలేదు? ఇప్పుడు 3-4 నెలల తర్వాత ఇప్పుడే అడవుడికి ఎందుకు వేయాలనుకుంటున్నారు? అసలు మీరు గత 4-5 నెలల బట్టి ఉన్నటువంటి బడ్జెట్, రాష్ట్ర ఆర్థిక విధానాలు ఏంటి, మీరు ఏ ఆటలు ట్రాన్సాక్షన్ చేశారు, బడ్జెట్ ఎంత ఉంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇమ్మని చాచిపెట్టి కొట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే సజ్జల గారు అన్నారు ఇది ఎలక్షన్ కమిషనర్కి సంబంధం లేదని. ఎలక్షన్ కూడా అమలైన తర్వాత ఒక ప్రభుత్వం కింద పనిచేసే వ్యవస్థలన్నీ అధికార యంత్రాంగం, డీజీపీ, సిఎస్, మొత్తం యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషనర్ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. ప్రతిది ఒక జీవో ఇవ్వాలన్నా, ఒక అమౌంట్ సెటిల్ చేయాలన్నా, ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎలక్షన్ కమిషనర్ ఉత్తర్వులు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఆజ్ఞలు కానీ లేకుండా ఇది చేయడానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక ప్రజల అకౌంట్లో డబ్బులు వేయాలంటే ఎలక్షన్ కమిషనర్కి సంబంధం లేదండి. వ్యవస్థ అంతా ఎలక్షన్ కమిషనర్ చేతిలో పోయినప్పుడు ఎలక్షన్ కమిషనర్కి సంబంధం లేకపోవడం ఏంటి? అది ఈ మాత్రం నాలెడ్జ్ లేదండి సజ్జల గారు. అంటే ప్రజలను తప్పుదో పట్టించడానికి చేసినటువంటి జిమ్మిక్లు ఇవన్నీ ప్రజల వాస్తవాలు గమనించుకోవాలి. ఈ 4-5 నెలలు బట్టి టైం సరిపోలేదా? అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత వేస్తే ప్రజలు ఓట్లు మనకి వేస్తారు కదా, పంచిపెట్టడం తప్ప మనం ఇంకేం చేయలేదు కదా, ఇప్పుడు కూడా పంచిపెట్టకపోతే ప్రజలు అంటారు అనేది ఒకటే వీళ్ళ భావన. జై భీమ్ అందరికీ.